తొమ్మిదవది శంఖచూడ కాలసర్పయోగం. ఇది 9వ స్థానంలో రాహువు నుంచి ఏర్పడుతుంది, తృతీయ స్థాన కేతువు వరకు. ఇది సింహలగ్నానికి సంబంధించినటువంటిది. రవి అధిపతి. ఇక్కడ గమనించండి, రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల ఈ 9వ స్థానానికి సంబంధించినటువంటి మానవ జీవిత కారకత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ కారకత్వాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. 9వ స్థాన రాహువు, తృతీయ కేతువు. ఇక్కడ 9వ స్థానంలో ఉండేటువంటి కారకత్వాలు వీళ్ళ జాతకంలో వేగవంతమైన ఉత్థాన పతనాలు, ఒక్కసారిగా స్పీడ్గా ఒక గొప్ప జీవితంలో ఉచ్ఛస్థితిని అందుకోవడం, అంతకంటే వేగంగా పతనానికి రావడం, మళ్ళీ కొద్ది కాలం పాటు జరగడం, తిరిగి మళ్ళీ అంతే వేగంతో పుంజుకోవడం, తిరిగి మళ్ళీ ఉత్థాన పతనాలు వేగం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ జీవితంలో. ఒక స్థిరత్వం అంటూ ఉండదు. ఆ సంపాదన ఆ విధంగానే ఉంటుంది, దానికి తగినటువంటి విధముగా బాధలు కష్టాలు ఆ రకంగానే ఉంటాయి. జీవితంలో సుఖాన్ని సంతోషాలని బాధల్ని కష్టాలని అన్నింటినీ చూస్తారు వీళ్ళు అతి వేగముగా. ఇది ముఖ్యం. వేగవంతమైన ఉత్థాన పతనాలు అంటే అర్థమైతే. తర్వాత తండ్రి పరమైనటువంటి సమస్యలు, ఇక్కడ తండ్రితోటి విభేదించడము, తండ్రితో ఉండేటువంటి శత్రుత్వము, ద్వేషము, ఈ రకమైనటువంటి ఇప్పుడు కూడా మన కాలంలో మనం చూస్తున్నాం కదా, తండ్రిని ద్వేషించేటువంటి పుత్రుల గురించి ఈ రకముగా. అలాగే మరొక కారణము భాగ్యము, ఐశ్వర్యము. ఇది ఈ ఉత్థాన పతనాల వల్ల ఐశ్వర్యం లభిస్తుంది కానీ ఆ సంపాదన నిలబడదు. అది ఖర్చుల వల్ల కావచ్చు, తన యొక్క నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఏ కారణం లేక అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు, ఏదైనప్పటికీ. అలాగే దాన ధర్మాలు చేసి కూడా డబ్బులు తగలేసుకోవడం, ఈ ధనాన్ని ఖర్చు పెట్టి దాని మూలంగా కీర్తి అయితే పొందుతుంది కానీ అతనికి పొందేటటువంటి సుఖము సంతోషము భోగముల పరంగా ఏమి ఉండదు, కీర్తిపరంగా ఉండొచ్చు. ఇలాంటి సమస్యలన్నీ ఈ శంఖచూడ కాలసర్పదోషం వల్ల వస్తాయి. ఇది 9వ స్థానంలో రాహువు తలభాగము కనుక 9వ స్థానం నుంచి ప్రారంభమవుతుంది. 10 జీవనోపాధి, 11 లాభస్థానము, 12 వ్యయము, 1 లగ్నమునందు కూడా, 2 ద్వితీయము అంటే ధనము వాక్కు మొదలైనటువంటి వాటి మీద, తృతీయము సోదర స్థానం మీద కూడా పడుతుంది. అందుచేత ఈ శంఖచూడ కాలసర్పయోగము కలిగినటువంటి వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క జీవిత స్థితి ఈ రకంగా ఉంటుంది. అయినప్పటికీ ఇంతకుముందు చెప్పినట్టుగా నైసర్గిక శుభత్వ పాపత్వ గ్రహములను ఆధారంగా చేసుకొని ఇక్కడ ఈ 9 నుంచి 3 దాకా ఉండేటటువంటి ఈ స్థానములలో 10, 11, 12, 1, 2, 3 ఈ స్థానములలో ఆ గ్రహములు కనుక శుభమైనట్టయితే ఆధిపత్యమును అనుసరించి, నిజానికి ఇది సింహలగ్నం, ఆధిపత్యమును అనుసరించి సుఖ సంతోషాలు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ స్థానమునకు సంబంధించి ఉండవచ్చు. ఇది